నేనేమంటున్నా, మామూలుగా కస్టడీలోకి తీసుకున్నప్పుడు రకరకాలుగా ఉంటాయి, కానీ ఏసీబీ ఇచ్చిన నోటీసులు ఎక్కడ కూడా లాయర్ షుడ్ నాట్ అకంపెనీ అని. కానీ సాధారణంగా తెలుసుకుంటే ఒక లాయర్ని మీరు ఒక 41A నోటీస్ ఇచ్చినా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు లాయర్ కెన్ అకంపెనీ యూ. ఒక లాయర్ మీ వెంబడి రావచ్చును, ఎస్ రావచ్చును, ఐ నో ఇట్. తర్వాత లేదు అంటే మీరు మీరు అంటే మనం క్లాస్ చెప్పేదేనండి, ఒక లీగల్ గా ఏంటంటే 41A కావచ్చు, లేకపోతే 61 కావచ్చు, వాట్ ఎవర్, మిమ్మల్ని పోలీస్ కానీ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏసీబీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒకవేళ మిమ్మల్ని పిలిస్తే మీరు యూ హ్యావ్ టు అప్రోచ్ ద కోర్ట్ టు పర్మిట్ యువర్ అడ్వకేట్. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఒకటేంటంటే కాకపోతే కోర్టు ఇవాళ చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు నేను నిరాకరించారు కాబట్టి వారికి ఇవ్వాలనుకున్న రెస్పాన్స్ని, రిప్లైని రాతపూర్వకంగా ఆ అధికారికి అందజేసి రిటర్న్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని వెనక్కి వచ్చి ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ కాదు 100% కోఆపరేటింగ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. దేర్ ఇస్ నో వయలేషన్. ఇవాళ ఇంకో విషయం కూడా చెప్పాం, ఏమని, మీకు ఆల్రెడీ క్వాష్ పిటిషన్ విషయంలో వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ అయి ఉంది కాబట్టి ఇంత త్వరగా అంటే విచారణకు సహకరించాలని కోర్టు చెప్పింది, లేదా విచారణకు పిలవకూడదని ఏం లేదనే వాస్తవం. కానీ తీర్పు రిజర్వ్ ఉన్నప్పుడు దే కుడ్ హ్యావ్ వెయిటెడ్. ఆ పని వాళ్ళు చేయలేదు, కొంత అడ్వాన్స్గా విచారణ చేసే ప్రయత్నం చేసినారు. కాబట్టి వీ థాట్ రాదర్ హీ యాజ్ అన్ ఇండివిజువల్ ఫేసింగ్ ద కేస్ సస్పెక్టెడ్ ది ఇంటెన్షన్స్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ డిపార్ట్మెంట్ కన్సర్న్. కాబట్టి వారు లాయర్ని అడిగారు, దాంట్లో తప్పేం అభ్యంతరాలు ఎందుకు ఉండాలి, ఎందుకంటే ఒకటి వెన్ గవర్నమెంట్ సైడ్ వెన్ ఏసీబీ సైడ్ అనుకున్నప్పుడు ఆయన అడగడంలో తప్పేముంది అనొచ్చు, ఏసీబీ అలో చేస్తే పోయేది ఏముంది అనొచ్చు. బట్ అక్కడ లీగాలిటీస్ చూసుకున్నప్పుడు, టెక్నికాలిటీస్ చూసుకున్నప్పుడు వాళ్ళ రూల్స్ వాళ్ళకి, వీళ్ళ రూల్స్ వీళ్ళకి, సో అది వదిలేదు. టుడేస్ సిచ్యువేషన్ కొంత కొంచెం కింద మీద అయినట్టుగా కనబడుతూ ఉంది, రైట్. ఏసీబీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. ఏసీబీ 9th రమ్మని మళ్ళీ నోటీస్ ఇచ్చి ఉన్నారు. 9th వరకు ఆగుతారా లేకపోతే ఈ లోపు అరెస్ట్ చేస్తారా అనే ఒక డౌట్, నేను భయం అనట్లేదు, అనుమానం, ఒక డౌట్ మీ వైపు నుంచి వ్యక్తం అవుతుంది. నేను ఏమంటున్నా అంటే వై ఆర్ యూ సస్పెక్టింగ్ లైక్ దట్? ఇప్పుడు ఏసీబీకి వన్స్ ది క్వాష్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్, ఏసీబీ వాళ్ళకు ఉండే అధికారాలు వాళ్ళు ఎట్లా వినియోగించుకుంటారు అనేది విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేసుకుంటారా లేకపోతే అరెస్ట్ చేయరా, విచారణ మాత్రమే నడిపిస్తారా, దట్ ఈస్ అప్ టు దేర్ డిస్క్రిప్షన్. వాళ్ళు ఐఓ కన్సర్న్ ఏదైతే అనుకుంటే చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అయితే మన మిత్రుడు ఇంతకుముందు నరేష్ గారు మాట్లాడుతూ ఆయన చెప్పే అబ్జర్వేషన్స్లో నిరాశ కనబడుతోంది, నిస్పృహ కనబడేది. మాకు నిరాశ లేదు, నిస్పృహ లేదు, దీంట్లో భయపడేది లేదు, విచారణకు ఖచ్చితంగా సహకరిస్తాం, దీంట్లో అవినీతి జరిగింది లేదు, ₹1 తిన్నది లేదు ఎవరు కూడా. ప్రభుత్వం ఇంకొక అంతర్జాతీయంగా పేరుగాంచిన మోటార్ స్పోర్ట్స్ సంస్థతో ఒప్పందంలో ఆపట్లేదు సార్. నిరాశ, నిస్పృహలు, అవినీతి జరిగిందా లేదా, ఇవన్నీ ఆల్రెడీ చాలా చర్చ జరుగుతుంది కాబట్టి నేను అంటే కేటీఆర్ గారి ట్వీట్ చూస్తే ఆ ట్వీట్ లో కొంత ఇదైతే కనపడింది, కొంచెం అనలైజ్ చేస్తే దానికి లేటర్ మనం డిస్కస్ నేను ఆపట్లేదు, ఒక ఫినిష్ డిబేట్ అయిపోవట్లేదు, స్టేట్మెంట్ క్లోజ్ చేసి ట్వీట్ మీద సెపరేట్ డిబేట్ ట్వీట్ మీద కాదు. నేను ఇంతకుముందు చెప్తున్న దాంట్లో నిరాశ నిస్పృహలు లేవు, భయపడేది లేదు, న్యాయపరంగా ఉన్న అన్ని అంశాలను మేము ఎక్సర్సైజ్ చేసుకుంటాం. నమ్మకం ఉంది, క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసినంత మాత్రాన కేటీఆర్ నేరస్తుడని కోర్టు చెప్పినట్టు కాదు, విచారణను కొనసాగించమని చెప్పినట్లు ఏమంటే చెప్పినట్టు కాదు. కాబట్టి విచారణ కొనసాగుతుంది. ఒకటే మాట ఇవాళ చెప్పాం, అప్పుడు చెప్పాం, దీనిలో అవినీతి జరగలేదు, ₹1 అవినీతి జరిగినట్టు ప్రూవ్ చేసుకున్నా భారత శిక్షా స్మృతిలో మీకు ఏం శిక్ష ఉంటే అది వేసుకోమని భయపడుతున్నారు. రైట్ టు ఆస్క్ ఫర్ అ లాయర్ అంటే భయపడుతున్నారు, నిరాశ నిస్పృహ అనేది నిన్న మొన్నటి వరకు ఉన్న మాటలకి ఇవాళ వస్తున్న